రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కొత్వాల్గూడ గ్రామస్తులు రేడియల్ రింగ్ రోడ్ సర్వేను అడ్డుకున్నారు. రింగ్ రోడ్ నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ భూములు తమకి కావాలని ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అవసరం లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. రోడ్డు పనులు కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న మారు రవీందర్ దత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. పైన పోయినాక ప్లాట్ ఉందా, లేకపోతే ఆ పట్టదారే ఉన్నారా, లేకపోతే ఆ పట్టదారు అమ్ముకొని వేరే పట్టదారు ఉన్నారా అవి చూసుకోవడానికి మనకు ఊళ్ళో గతంలో నుంచి ఉన్న సమస్య ఏంటంటే ఎనిమిది ప్రాపర్టీ. అది కూడా మేము రాష్ట్రము పైన నివేదిక రాష్ట్రము పైనుంచి ఢిల్లీ దాకా పోయింది. అది కూడా తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాకు హామీ ప్రాపర్టీ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది తొందరలోనే. నేను మొన్ననే చెప్పాను, జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వచ్చేటట్టు ఉంది అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంకో నెలలో అటు ఇటు ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ కాగానే ఈ నెల అటు ఇటు మనకు సమస్య సాల్వ్ అయిపోతుంది. దీనికి కూడా పరిష్కారం ఉందని కూడా గతంలో చెప్పాను. సర్వే ఎందుకు చేస్తామంటే ఎవరి భూమి మనము నోటిఫికేషన్ ఇచ్చినాం, కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం మన పానీలలో ఏమేమి ఉన్నాయో అది రాసుకున్నాం. పైన పోయినాక ప్లాట్ ఉందా, లేకపోతే ఆ పట్టదారే ఉన్నారా, లేకపోతే ఆ పట్టదారు అమ్ముకొని వేరే పట్టదారు ఉన్నారా అవి చూసుకోవడానికి ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలంలో పెద్ద